యాపిల్స్ మా ఫ్రెండ్ అసిస్టెంట్ కమిషనర్ చెన్నై ఎయిర్పోర్ట్ లో ఓకే. కంటైనర్ వచ్చింది. కంటైనర్ ఓపెన్ చేయగానే యాపిల్స్ వచ్చినాయి. ఉమ్. పోలాండ్ నుంచి వచ్చినాయి. పోలాండ్ నుంచి, వేరే కంట్రీ నుంచి. 1 month ట్రావెల్ చేసి వచ్చినాయి. ఓకే. ఏం పాడవలేదు. ఏం పాడాలా, షాక్ అయ్యి నాకు ఫోన్ చేశాడు. అంతే, 30 రూపాయలకి యాపిల్ కావాలంటే అంతే. అక్కడి నుంచి మళ్ళీ మన లోకల్ మార్కెట్స్ రావాల్సి 1 week పడుతుంది. అవి తీసుకొచ్చిన తర్వాత మన టేబుల్ మీద ఒక 5-6 రోజులు పెట్టినా ఏం కాదు మీకు. సేమ్ ఏం చేస్తుంటారంటారు వాడు? సేమ్ ఇదే ఫార్ములా, స్ప్రే చేస్తారు. స్ప్రే అంతే. మన దగ్గర కూరగాయల్లో చేసేది బ్రోమైడ్ అనేది. బ్రోమైడ్. ఈ బ్రోమైడ్ అనేది ఏమీ లేదు, ఎలకలు చనిపోవటానికి మనం పెట్టే ముందే బ్రోమైడ్. దాన్ని కొడతారు వెజిటబుల్స్ మీద కొడుతున్నారు. మీరు, నేను దీని నుంచి చెప్తున్నాను కదా ప్రేక్షకులందరికీ, మీ ఇంట్లో పెంచుకుంటా ఉంటే కనుక ఎక్స్పెరిమెంట్ చేయండి. బెండకాయలు ముదిరిపోయేదాకా ఉంచి బ్రోమైడ్ స్ప్రే చేయండి, చూడండి, అది ఫ్రెష్ గా కనిపిస్తాయి. నెక్స్ట్ ఇరిగిపోతుంది, ముందు ఎరగదు, ముదిరితే అనుకుంటాం, దానికి స్ప్రే చేయండి. 1 రోజున్నర తర్వాత మీకు అది ఇరిగిపోతుంది, లేతగా అయిపోతుంది. సేమ్ బ్రోమైడ్ యాపిల్స్ దాని మీద సేమ్ ఫార్ములా ఇస్ సేమ్. మైట్ బి బ్రోమైడ్ అండ్ నియరెస్ట్ దాని దగ్గరగా ఉన్న ఫార్ములా. అంటే ఇది చేస్తే మీకు అప్పుడు తెలుస్తుంది మీరు ఎంత విషం రోజు మీరు లోనకి తీసుకుంటున్నారో. ఓకే.